హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఇంకో రెసిపీతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? మష్రూమ్ క్యాప్సికమ్ ఆమ్లెట్. సో మష్రూమ్ క్యాప్సికమ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. సో ముందుగా మనము ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మష్రూమ్ క్యాప్సికమ్కి ఫ్రై ముందుగా మనము మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి. సో మీ అందరికీ తెలిసిన రెసిపీనే ఫ్రెండ్స్, కానీ ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా. సో అలా అన్నమాట. ఇది మష్రూమ్ క్యాప్సికమ్ ప్లస్ మసాలా ఐటమ్ అని కూడా చెప్పచ్చు. సో ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మనము ఆలివ్ ఆయిల్ వేసుకున్నాక ఇదిగోండి మష్రూమ్ మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి మష్రూమ్లో నీళ్ళు వస్తాయన్నమాట. సో అలా ఉడికేటప్పటికి అదే మష్రూమ్లో క్యాప్సికమ్ కూడా వేసుకోండి. ఇంకా మష్రూమ్లో నీళ్ళు ఇంగిపోయేలోపు క్యాప్సికమ్ మష్రూమ్ కూడా మంచి ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి రెండు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆమ్లెట్కి. కానీ ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు వీటికి ఆలివ్ ఆయిలే యూజ్ చేయండి. కొన్ని రెసిపీస్కి ఏ ఆయిల్ వాడితే బాగుంటుందో అదే మనం యూజ్ చేస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ క్యారెట్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఆమ్లెట్కి అనమాట మిక్స్ చేయాలి. ఇంకా మనం ఫ్రై చేస్తున్నాం కదా, ఈ మష్రూమ్ క్యాప్సికమ్ కూడా మనము అందులో వేయాలన్నమాట. ఇంకా మసాలా ఐటమ్స్ అంతా వేయాలి. చూపిస్తారండి ఏమేమి ఐటమ్స్ వేయాలనేసి. చూస్తున్నారా? వీటిలోకి మసాలా దీంట్లో ఏమి వేయాలంటే ఇదిగోండి కారం పొడి, ఇంకా ధనియాల పొడి, ఇంకా మిరియాల పొడి కొంచెం, గరం మసాలా, గరం మసాలా, ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు. ఇవన్నీ వేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై అవుతుంది కదా మష్రూమ్ క్యాప్సికమ్. అది కూడా ఇందులో మిక్స్ చేయాలి. లాస్ట్లో గుడ్డు వేయాలన్నమాట. చూసారా మసాలా అన్నీ వేసినంచి ఇలా ఉందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, క్యాప్సికము మష్రూమ్ ఫ్రై చేసి వేసిన అనమాట. అందులో మన లాస్ట్లో కొద్దిగా ఇది కసూరి మేతి అనమాట. వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్. అలాగా ఐటమ్స్ ఏమీ స్కిప్ చేసుకోకండి, చాలా బాగుంటుంది. ఇంకా వీటిలోకి 4 గుడ్లు వేయాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులోకి గుడ్లు వేస్తాను. చూసారా ఫ్రెండ్స్, 4 గుడ్లు వేసాను అనమాట. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఆమ్లెట్ వేయడం చూపిస్తాను. ఇలా అనమాట. ఆమ్లెట్ వేసాను చూడండి ఫ్రెండ్స్. ఆమ్లెట్ రెడీ ఫ్రెండ్స్. మసాలా ఆమ్లెట్ అనమాట, మష్రూమ్ క్యాప్సికమ్ ఆమ్లెట్. ఇలా విరిగిపోతుంది, ఏం పర్వాలేదు అయినప్పటికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. బాయ్ బాయ్, టేక్ కేర్.